ఇక అతి త్వరలోనే ఎయిర్ టాక్సీలు అందుబాటులోనికి రాబోతున్నాయి. మహానగరాల్లో ట్రాఫిక్ సమస్యలు తీర్చేందుకు గాను ఎయిర్ టాక్సీ సిస్టమ్ సరైందని ప్రపంచవ్యాప్తంగా ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గుంటూరుకు సంబంధించిన ఔత్సాహిక ఇంజనీర్ ఆ దిశగా అడుగులు వేశారు. మేగ్నమ్ వీక్ సంస్థను నెలకొల్పి V2 DuPont ఓ ఎయిర్ టాక్సీ మానవరహిత ఫ్లైట్ ట్రయల్ రన్ను పూర్తి చేశాడు. కేంద్రం అనుమతినిస్తే ప్రతి రోజుకు ఒక ఎయిర్ టాక్సీని తయారు చేస్తానని అంటున్న అభిరామ్ చావాతో మా ప్రతినిధి రవికృష్ణ ఫేస్ టు ఫేస్. ప్రపంచవ్యాప్తంగా ఎయిర్ ట్యాక్సీకి సంబంధించినటువంటి ప్రయోగాలు అయితే మాత్రం విపరీతంగా జరుగుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా కూడా ఎప్పుడైతే ఈ ట్రావెలింగ్కి సంబంధించి అనేక రకాలైన ఇబ్బందులు, రోడ్డుకి సంబంధించి రోడ్ ట్రావెలింగ్ అనేది బాగా రద్దీగా మారినటువంటి పరిస్థితుల్లో అయితే మెగా సిటీస్లో అయితే తప్పనిసరిగా కూడా ఎయిర్ ట్యాక్సీలు ఉంటే బాగుంటుంది అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చినటువంటి నేపథ్యంలో విదేశాల్లో కూడా ప్రత్యేకంగా కూడా ఇక్కడ సంబంధించి ప్రయోగాలు జరుగుతున్నాయి. మానవరహిత ఎయిర్ ట్యాక్సీని అయితే తయారు చేశారు. ఆయన మనతోనే ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా మీరు ఈ ప్రయోగం చేయాలని ఎందుకు అనిపించింది? ఇది మేము యూనివర్సిటీలో చదువుకున్న రోజులు అండి. ప్లస్ దీని మీద వర్క్ చేయడం జరిగిందండి. అండ్ ఇండియాకి వచ్చినప్పుడు మాకు మెయిన్గా 2 ఇబ్బందికర పరిస్థితులు జరిగిందండి. ఒకటి టైర్ 2, టైర్ 3 సిటీస్కి మన కనెక్టివిటీ అనేది ఎప్పుడు ప్రాపర్గా లేదండి. దాంతోపాటు టైర్ 1 సిటీస్లో అంటే మెట్రోపాలిటన్ కానీ ఇట్లాంటి సిటీస్లో హ్యూజ్ ట్రాఫిక్ ప్రాబ్లం ఉందండి. సో ఈవెన్ ఫ్యూ కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలని సరే హవర్స్ పట్టిన రోజులు కూడా ఉన్నాయండి. సో అప్పటి నుంచి కూడా మేము ఈ ఎయిర్ ట్యాక్సీస్ మీద వీటి మీద రీసెర్చ్ చేయడం జరిగిందండి. అండ్ 2017 నుంచి ఇప్పుడు దాకా కూడా రీసెర్చ్ చేయడం జరిగిందండి. అండ్ 2023లో మేము ఫస్ట్ V2 1.0 రిలీజ్ చేయడం జరిగిందండి. ఇది మా ఇంటర్నల్ కోసం రిలీజ్ చేసామండి. అండ్ సక్సెస్ఫుల్గా ఫ్లై అయిన తర్వాత V2 2.0 అనేది కమర్షియల్గా రిలీజ్ చేద్దాము అని చెప్పి తయారు చేయడం జరిగిందండి. ఇది తయారు చేసినప్పుడు మెయిన్గా ఎక్కే వాళ్ళకైనా సరే, తయారు చేసే వాళ్ళకైనా సరే సేఫ్టీ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్రైటీరియా అండి. సో దీనిలో మెయిన్గా 2 రకాల థింగ్స్ ఉంటాయండి. ఒకటి సిచ్యువేషనల్ అవేర్నెస్, ఇంకొకటి సేఫ్టీ రెడీనెస్ సిస్టమ్స్ అండి. సిచ్యువేషనల్ అవేర్నెస్ ఏంటి అంటే మనకి కరెంట్ పోల్స్ కానీ లేకపోతే వైర్ సిస్టమ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఉంటాయండి. సో దీనికోసం మేము టోటల్ 720 degreesగా సిచ్యువేషనల్ అవేర్నెస్ ఇవ్వడం జరిగిందండి. 540 degreesలోనేమో ఈవైఆర్ కెమెరా, రేడార్ అండ్ లైడర్ ఇవ్వడం జరిగిందండి. సో ఈ 3 కాంబినేషన్ వల్ల మనకి ఇది డే అండ్ నైట్ ఆపరేషన్తో పాటు ఎలాంటి కండిషన్లో అయినా, అంటే ఇది ఫాగీ కండిషన్స్ అయినా, రెయిన్ కండిషన్స్ అయినా, లేదు ఎలాంటి కండిషన్స్లో అయినా సరే ఇది ట్రావెల్ చేయగలదండి. దీంతో పాటుగా లైడర్ ప్లస్ విజన్ నావిగేషన్ కూడా ఇవ్వడం జరిగిందండి. అంటే ఎనీ కండిషన్ ఎప్పుడైనా సరే మనకి జీపీఎస్ ఫెయిల్ అయినా, అంటే జీపీఎస్ మనకి వార్ టైంలో జీపీఎస్ ఇట్లాంటి సిస్టమ్స్ ఎప్పుడైతే ఆఫ్ చేస్తారో అలాంటి టైంలో కూడా మనకి విజన్ ప్లస్ లైడర్ బేస్డ్ నావిగేషన్ అనేది మనకి పనిచేస్తుంది. అంటే టోటల్గా మీరు అంతకుముందు వెర్షన్ 1 ఒకటి తయారు చేశారు. దానికి సంబంధించి మీకైతే మాత్రం కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు అయితే రాలేదు. ఇప్పుడు ఇది తయారు చేశారు. అనుమతులు వచ్చిన తర్వాత ఏ విధంగా ముందుకు పోతారు? అసలు అనుమతుల కోసం వర్షన్ 1 వచ్చేసరికి మేము ఇంటర్నల్ టెస్ట్ కోసం తయారు చేసుకుందండి. అది బయట రిలీజ్ చేయడం కాదండి. ఇది వచ్చేసరికి కంప్లీట్గా అన్మ్యాన్ టెస్ట్ అనేది కంప్లీట్ అయినాయండి. అంటే మనకి వరల్డ్లోనే వెరీ ఫ్యూ కంట్రీస్ దగ్గర మాత్రమే ఈ టాక్సీ అన్మ్యాన్ టెస్ట్ కంప్లీట్ అయినాయి. దానిలో ఇప్పుడు ఈ టెస్ట్ కంప్లీట్ అవడంతో మనకి ఇండియా కూడా ఒక పార్ట్ అయిందండి వరల్డ్ నేషన్స్లో. అండ్ దీనికి వచ్చేసరికి ప్రస్తుతం ప్రీ సర్టిఫికేషన్ స్టేజ్లో ఉన్నామండి. ప్రీ సర్టిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మ్యాన్ ట్రయల్స్ కంప్లీట్ చేస్తాం. అది అయిపోయిందో సర్టిఫికేషన్ అప్లై చేస్తాం. ఈ మొత్తం ప్రాసెస్ అంతా కూడా 6 monthsలో కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాం. అంటే నెక్స్ట్ మీరు ఒకవేళ మీకు అనుమతులు అన్నీ వచ్చినట్లయితే ఇలాంటి వెహికల్స్ మరిన్ని కూడా ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. అవునండి, ఇది ఇంకా ప్రోటోటైప్ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుందండి. బట్ ప్రోటోటైప్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ రావడం జరుగుతుంది. అంటే రోజుకి ఒకటి తయారు చేసేలాగా మేము మ్యానుఫ్యాక్చరింగ్ని సిద్ధం చేస్తున్నామండి. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది ఎక్కడుంది? ప్రస్తుతానికి గుంటూరులోనే ఉందండి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మొత్తం. సామాన్యులకైతే అందుబాటులో ఉండదు, ఒక రేంజ్ పీపుల్కి మాత్రమే ఈ ఎయిర్ ట్యాక్సీలు అందుబాటులో ఉండే అవకాశం ఉందంటారు? లేదండి, సామాన్యులు కూడా అందుబాటులో ఉంటుందండి. యూబర్ ప్రీమియం అనేది మనకి సామాన్యులు ఎలా అయితే యూజ్ చేస్తున్నారో అలానే ఇది క్యాబ్ సర్వీస్ లాగా ఎయిర్ ట్యాక్సీ సర్వీస్ కూడా బుక్ చేసుకొని ఒక చోట నుంచి ఒక చోటుకి వెళ్ళగలరండి. అంటే క్యాబ్ లెవెల్లో కూడా వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంటుందంటారా? అవునండి, ఖచ్చితంగా అండి. ఇప్పుడు మనం గుంటూరు నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కానీ చూసుకున్నట్టయితే 60 kilometers అండి. ఈ 60 kilometers క్యాబ్ అప్ అండ్ డౌన్ చేసే కంటే ఇది కనుక యూజ్ చేసుకున్నట్టయితే ఓన్లీ వన్ వే ఫేర్ అని ఇవ్వడం జరుగుతుందండి. దాని ద్వారా క్యాబ్ కంటే తక్కువ ప్రైస్లోనే యూజ్ చేయొచ్చండి. అంటే ఏదైతే ఈ ఎయిర్ ట్యాక్సీ ఉందో భవిష్యత్తు మొత్తం ఎయిర్ ట్యాక్సీకి సంబంధించిందే ఉంటుంది అని ఆయన తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా కూడా ప్రధానంగా కూడా ఈ 2.0 వర్షన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి సరైనటువంటి అనుమతులు వస్తే మాత్రం మరింతగా కూడా రోజుకు ఒకటి చొప్పున ప్రొడ్యూస్ చేసేందుకు కూడా ఏర్పాట్లు అయితే చేశామని తెలియజేస్తున్నారు. భవిష్యత్తు అంతా కూడా ఎయిర్ ట్యాక్సీలదే అంటూ ఉన్నారు. ఇక్కడ సిచ్యువేషన్ కనుక చూసుకున్నట్లయితే మాత్రం చాలా ఈ పెద్ద పెద్ద దూరాలకు సంబంధించి కాకుండా కూడా ఈ పట్టణానికి సంబంధించి పట్టణంలో
ఉన్నటువంటి ఈ ఈ దూరాలు ఏవైతే చిన్న చిన్న దూరాలు ఉంటాయో ఇక్కడ విపరీతమైనటువంటి ట్రాఫిక్ రద్దీగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మాత్రం ప్రధానంగా ఈ ఎయిర్ ట్యాక్సీలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలియజేసిన పరిస్థితి కనపడింది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రవికృష్ణ, ప్రైమ్ న్యూస్, గుంటూరు నుంచి.